అధ్యాయం 5వ వచనం వాక్యం చూసుకున్నాం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 42:5. నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే భక్తుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఎవరి కీర్తన పుట్టినట్లో చదవండి. కోరహ, దావీదా. కోరాహు రాసిన కీర్తనల గ్రంథం అంటే అన్ని కూడా దావీదు రాశారు అనుకుంటారు. కొన్ని కోరాహు, కొన్ని దావీదు, కొన్ని సొలొమోను, కొన్ని మోషే రాసినవి ఇందులో. దేవుని స్తోత్రం. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి మన ప్రాణం కృంగిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా తెలీదా? ఎప్పుడు కృంగిపోతుంది మన ప్రాణం చెప్పండి. ఇంట్లో బాగా హృదయం గాయం వాస్తవం. సహోదరుడు కృష్ణపారావు 1.5-2 సంవత్సరాలు పడ్డాడు. భారీ విషయం ఎంతో వేదన పడ్డాడు, ఎంతో నలిగిపోయాడు. మామూలుగా నా పిండ పడ్డాడు. నువ్వు ఎలా తట్టుకున్నాడా, ఎలా ఓడ్చుకున్నాడా అవన్నీ ఆలోచిస్తుంటే దేవుని స్తోత్రం. ఒక పక్కన ఇంట్లో బయట ఎవరైనా మన హృదయాన్ని గాయపరిచినప్పుడు కూడా కృంగిపోతున్నాం. కృంగిపోయినప్పుడు ఏమైందంటే నా భాగ్యము, ఓహో నా భాగ్యం అంటామా? ఏమంటాం? నిరీక్షణ రాదు, ఇంకా నిరీక్షణ ఉండదు. ఇంకా నీ ప్రాణం కృంగిపోయినప్పుడు నీకేమనిపిద్దంటే చనిపోవాలని మనసు కూడా వచ్చింది. మేము 7th క్లాస్ పబ్లిక్ చదివేటప్పుడు మా ప్రైవేట్ మాస్టర్ గారు ఒక ఆయన, బండారు విజయభాస్కర్ రావు గారని ఒక ఆయన ఉండేవాడు. ఎవరో ఆయన మీద లేనిపోయి నిందేశారు. ఏంటంటే HIV ఉందని నిందేశారు. పెళ్లి కుదిరింది ఆయనకి. నిందేస్తే పాపం బాధపడి ఆయన ఏం చేశాడంటే ప్రాజెక్టులో దూకేశాడు. ఎవరికి నష్టం చెప్పండి? తల్లిదండ్రులు, అందరూ బంధువులు, కొంతకాలం ఆ శిష్యులుగా ఉన్న మేము అందరం కొంతకాలం ఏడ్చాం, బాధపడ్డాం. తర్వాత అందరం మర్చిపోయాం. నింద వచ్చిందని, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని దూకే అనే మనసు వచ్చిందని వెళ్ళి దూకేస్తే ఎవరికి నష్టం అంటే నీకే నష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు ఒక్కోసారి మన తొందరపాటే మన పంప నిజం. ఒకసారి అంటే ఎక్కడోనంట ఏదో సందర్భంలో భార్యని ఏదో అంటే భర్త ఆ భార్య వెళ్ళి ఏదో పాయిజన్ ఏదో తాగితే హాస్పిటల్లో ఉందంట. పాయిజన్ తాగేసారే తమ్ముడు, అరే అన్నయ్య ఇదిగో మా ఆయన ఇలా నన్ను కొట్టాడు, ఇలా వేధించాడు, అందుకే తాగేసాడు. ఈయన మాత్రం 2 ఆడపిల్లలు అంట. ఆమె మరణ పంచులు కొట్టుకులాడుతుంది. ఏళ్ళు వచ్చి బావమరుదులు బావగారిని పనుందని బయటికి తీసుకెళ్ళి బావగారిని చంపేశారు. ఆ మనిషి ఇంచుమించుగా 70% బాడీ అయిపోయింది తన బాడీ. ఆ డాక్టర్లు చెప్పారంటే ఏమో బ్రతికున్నంత కాలం కూడా గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకోవాలి, జాగ్రత్త అని చెప్పారు. వాళ్ళు చూస్తారా? ఇటు చూస్తే ఆడపిల్లలు, అటు చూస్తే తల్లి పరిస్థితి ఇట్ట అయిపోయింది. భర్త చూస్తే చంపేశారు. తొందరపాటు స్వభావాలు ఏం చేస్తాయంటే కొంత కాల్చేస్తాయన్నమాట. నీ నోటి నాలిక ఒక అగ్గిపుల్లతో సమానం. అగ్గిపుల్లతో సమానం. నీకు తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏ మాట అన్నా సరే ఎవరి కుటుంబాన్ని కాల్చేస్తో తెలీదు. తొందరపడకూడదు. కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, బాధపడే పరిస్థితులు వస్తాయి, ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. అది తొందరపడి ఏది ఎక్కడ మాట్లాడొద్దు అనుకుంటేవాడు. మా జాగ్రత్తగా ఉండి అనుకుంటేవాడు ఆయన. ఒకసారి ఈయన స్నేహితుడు ఒక ఆయన, ఇద్దరు చాలా నమ్మకస్తులు. ఎంత నమ్మకం అంటే ఇద్దరు కలిసి తాగేవాళ్ళు, కలిసి కోడి పందాలకు వెళ్ళేవాళ్ళు, కలిసి ప్యాకెట్లకు వెళ్ళేవాళ్ళు. మళ్ళీ కలిసి వచ్చే రాత్రికాల సమయంలో ఆ 8 గంటలకు 9 గంటలకు తాళి ఎక్కడానికి ఇద్దరు వెళ్ళేవాళ్ళు. అంత స్నేహం. ఒక రోజున ఈయన అన్నాడంట మా నాన్నగారికి, ఏదో వినవాని వార్త ఏదో తెలుస్తారు,
అరే మీ ఆవిడ గురించి నాకు ఇలా తెలిసిందిరా ఏదో తేడాగా, నేను జాగ్రత్తగా కొంచెం అని చెప్పాడంట ఈయన. ఎవరితో? ఫ్రెండ్తో చెప్పాడంట. మా ఆగారే ఇంకొకరితో చెప్పాడు. మా బావ ఇంత నమ్మకస్తుడు, బావాన్ని పిలిచివాడండి. ఎంత నమ్మకస్తుడు మా బావ, చాలా నమ్మకస్తుడు. మా బావ మాట్లాడాడంటే తిరిగి ఉండదు అని చెప్పి మొత్తానికి ఆమె మీద నిఘా పెట్టాడు. ఇతను నిఘా పెడితే ఆ మొత్తానికి ఆమె దొరకటమో ఏం జరగటమో ఏదో జరిగింది. ఆ కత్తి ఊరే కర్రంతో తొనగాలంటారు దాన్ని, ఆ తొనగాలతో పెట్టి తల మీద పెట్టి కొట్టాడంట. కొడితే ఆమె ఏం చేసిందంటే కోమలోకి వెళ్ళిపోయింది. చచ్చిపోలా ఆమె కోమలోకి వెళ్ళిపోయింది. అమ్మో ఇంకేమందరూ బాబు ఆమె చచ్చిపోయింది, పోలీసులు అని తీసుకెళ్ళిపోతారని ఇతను ఏం చేశాడంటే భయంతో కొందరు మంది ఆవేశాడు. కొందరు మంది అంటారు కదా, ఇతను చచ్చిపోయాడు, ఆమె బతికే ఉంది. ఎంత జీవిత కాలం అంతా ఏడ్చాడు ఆ చిన్న మాట కోసం. ఆగారు ఎంత బాధపడ్డాడు, ఎంత కృంగిపోయాడు. జీవితంలో భార్య భర్తల వ్యవహారాల్లోకి అస్సలు వెళ్ళకూడదు, చాలా జాగ్రత్త అంటుండే వాడు. దేవుని స్తోత్రం. నువ్వేదో పోటీ కాడికి వెళ్ళా, మా ఎంత వీరుడు లేడు సూర్యుడు లేడు అని చెప్పి అక్కడ ఏదో 4 మాటలు వదిలేవు అనుకో, ఆ కుటుంబంలో ఏదైనా జరిగింది అనుకో, నీకు పడద్దు పిడి. దేవుని స్తోత్రం. నువ్వేదో వీరులాగా సూర్యులాగా వెళ్ళిపోయి ఇదిగో అలాగే ఎలాగ అని చెప్పి ఏదైనా చేసావు అనుకో, సరిపోతాం సంబరం. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ద్వారా ఒకరికి మేలు కలగకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం కలగకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ఎదటి వారి ద్వారా ఒకవేళ మనం కృంగిపోయినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. సేవకుడు ద్వారానో లేకపోతే మన ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో పరిశుద్ధాత్మ దేవుడు ఏదో రకంగా నిన్ను బలపరుస్తాడు. కృంగిన వేళలో లేవనెత్తే దేవుడు మన దేవుడు. దేవుడు స్తోత్రం. ఒక్కోసారి యేసయ్య కన్నీటి లోయలో నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను అంటున్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటేనయ్యా నీవు నాకు, అందరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. కన్నీటి లోయల్లో ఒక్కోసారి దేవుడు నడిపిస్తాడు. ఆ టైంలో కూడా నేను విడిచిపెట్టడం. కన్నీరు వచ్చిందని, కష్టం వచ్చిందని, నింద వచ్చిందని, శ్రమ వచ్చిందని, అవమానం వచ్చిందని చచ్చిపోవాలనే మనసు నీకు రాకూడదు. ఆ మనసు వస్తే ఎవరికి నష్టం అంటే నీకే నష్టం. ఆత్మనిచ్చే నరకానికి వెళ్ళిపోద్ది అనమాట. యుగ యుగాలు కాలుతానే ఉంటది అనమాట. ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆయన వైపు చూడాలి, కానీ మన సొంత నిర్ణయాలు చేయకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే, యోబు 4:4. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ ఎలీఫజు యోబు మాట్లాడుకుంటున్న సందర్భం ఇది. కానీ బైబిల్లో ప్రతి మాట కూడా పరిశుద్ధాత్ముడు రాయించాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారని మనం అనుకుంటున్నాం, కానీ అసలు విషయం ఏంటంటే నీ మాట చదవండి, త్వరగా చదవాలి. తొట్టిల్లే వాణిని ఆదుకునే అంట. దేవుని స్తోత్రం. నీ మాటలు ఎలా ఉండాలంటే ఇడి చూడండి, ఆయన అందరూ తొట్టిల్లే వాళ్ళని ఆదుకునేటట్టు ఉండాలి. దేవుని స్తోత్రం. నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు ఎన్నో చెప్తుంటారు. అసలు ఇంతే కదా ఏమవుతుంది, ఇది అసలు ఏమవుతుంది, ఈ సమస్య ఉత్తిరే పోతుంది, ఈ దీని కోసం ఎంత బాధపడింది. దేవుని స్తోత్రం. మన సహోదరుడు ఫోన్ చేసే ఒక అతను, మా బంధువుల్లో ఒక కుర్రోడు, నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, నాకు భయం వేస్తుందంటే, పరిశుద్ధాత్ముడు నాకు అప్పుడు నాకు గుర్తు లేదు, నేను 7th క్లాస్ ఫెయిల్ అయిపోయాను ఒకప్పుడు. దేవుని స్తోత్రం. అప్పుడు పరిశుద్ధాత్ముడు 7th క్లాసులో నేను హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను 7th క్లాస్లో. ఆ మాట గుర్తు చేస్తున్నాడు. అప్పుడు ఓరు బాబు 7th క్లాస్లో నేను హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ కట్టుకుని మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడని చెప్పాను మీకు, నాకే గుర్తులేదు ఈ మాట. దేవుని స్తోత్రం. నేను కూడా ఒకప్పుడు ఫెయిల్ అయిపోయాను, అంత మాత్రాన్ని నేనేమి ఇదవలేదు, మరలా కట్టుకుని మరలా రాశానని చెప్పాను. ఓ సింతేనా, చదువు అనేది జీవితంలో ఒక భాగంగానే, చదివే జీవితం కాదు అని చెప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలో తొట్టిల్లిపోయే వాళ్ళని బలపరిచేటట్టుగా ఉండాలి.
చచ్చిపోయేవాడు కూడా లేచి కూర్చోవాలి నువ్వు మాట్లాడితే. దేవుని స్తోత్రం. అంటే ఎలా మాట్లాడాలి? అమ్మో డాక్టర్ చెప్పారు ఇంకా నువ్వు బతకమంట, నువ్వు చచ్చిపోతావు అని వాడు ముందే చచ్చిపోతాడు. నువ్వు చచ్చిపోతావు డాక్టర్ గారు చెప్పేశారు అన్న ముందే చచ్చిపోతాడు. ముందే ఏం కాదు, నీకేం అవ్వదు, నీకు అంతా బాగానే ఉందన్నారు డాక్టర్ గారు, నీకు అంతా బాగుంటుంది, నీకు ఇదిగో స్వస్థత కలిగింది, నీకు బాగుంటుంది పరిస్థితి అని చెప్పాలి కదా. అమ్మ హాస్పిటల్కి వెళ్ళావా? అంతేలమ్మా ఏమైందిలే అయితే, నీకు ఇంకేమైంది ఏమి అన్నావు అనుకో, ఇంకా ముందే గుండెల్లో బాంబు పోయింది. నీ మాటలు ఎలా ఉండాలంటే బలపరిచేటట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం. బలపరిచే ఆత్మ ఎవరిది అంటే దేవునిది. దేవుని స్తోత్రం. బలహీనపరిచే ఆత్మ కూడా ఉందండి బైబిల్లో. ఆ ఆత్మ ఎవరిది అంటే అతనిది, పెద్ద అనేది. ఎవరిదే? అతనికి మనం పెట్టిన పేరు పెద్దనే. దేవుని స్తోత్రం. పెద్ద అనేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంటి అన్నవుకున్నారు? పెద్దనేంటి మరి ముందు దేశం ముందు ఉన్నాడా? ముందు పడ్డాడు కాబట్టి పెద్దనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట ఏమన్నా చదవండి. కృంగిపోయిన వారిని, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. దేవుని స్తోత్రం. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో నింగిరి చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో. కుంగిపోయిన వారిని అంటే యేసయ్య ఏం చేస్తాడండి? చెప్పాలమ్మా, యేసయ్య ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఇక్కడ ఉన్నారు అందరూ చూడండి, ఏం చేస్తాడు? కృంగిన వారిని లేవనెత్తుతాడంట, పొట్టిల్ని వాళ్ళని బలపరుస్తాడంట. అందుకే జాగ్రత్తగా నాలంట. కృంగిన వారిని లేవనెత్తుతాడంట. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కృంగిపోయి ఎవరన్నా ఉన్నప్పుడు ఇటు చూడండి, ఇంకా కృంగిపోయి ఎవరన్నా ఉన్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు, ఆదరణ లేనప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఆ యొక్క బాధలతో కష్టాలతో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు అందరూ కూడా ఎవరైనా అలా ఉన్నారని తెలిసినప్పుడు వెళ్ళి వాళ్ళని ఆదరించాలి. దేవుని స్తోత్రం. నువ్వు యేసు ప్రభు బిడ్డవు అని అనడానికి రుజువు ఏంటంటే ఆదరణ కలిగించే మాటలు మాట్లాడాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా కాలు చేయి అంకరపోయి ఉన్నారనుకో, ఇంక ఇది రాదు, ఇంక చెయ్యి రాదు. వాళ్ళకు కూడా ఇలాగే జరిగింది, నీ చెయ్యి ఇంకా రాదు. అక్కడ ఇలాగే జరిగింది, నీ చెయ్యి ఇంకా, ఈ కాలుకి ఎప్పుడు అంతే, నీ మూతికి ఎప్పుడు అంతే అన్నావు. కాలు ఇంకా అమ్మ ఏమన్నా మీద వేరే వాళ్ళకి ఇలా జరిగింది, వాళ్ళకి స్వస్థ వచ్చింది, వాళ్ళకి బాగుంది, ఏం పర్లేదు, నీకేమో. కుటుంబంలో ఏమన్నా సమస్యలతో అల్లాడిపోతున్నారు అనుకో, ఇక ఇంతే నీ కుటుంబం. అమ్మ నీ కుటుంబం మారదమ్మా, మీ ఆయన మారడమ్మా, అంతే. వీడు మారడు కానీ ఏదో ఒకటి అటో ఇటో ఎటుకటో, అది కూడా ఆ యొక్క చెడ్డ పని. తెలుసా నీకు? నీ భర్త నీకు ఒక కంచె వలే ఉంటాడు. తెలుసా నీకు ఆ విషయం? ఒక ఆమె ఇంట్లో భర్త కొట్టాడని పారిపోయి రాజమండ్రి ఎక్కడో రైల్వే స్టేషన్లోనే ఎక్కడో ఉంటే యవనస్తురాలు అంటే అడిగిన వాళ్ళ మధ్యలో ఉందంట. అక్కడ వాళ్ళకి ఏదో పంచడానికి మా ఆత్మీయ నాయకులు అందరూ వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు యవనస్తురాలు కదా, నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు అంటే, అయ్యా నా భర్త కొట్టాడని నేను పారిపోయి వచ్చాను, తర్వాత నా జీవితం పాడైపోయింది, ఇక్కడ ఇంకా అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక నా బంధువులు అందరూ నన్ను ఎదుగుతున్నారు, ఇక్కడ వేళ చాటును ఏళ్ళతో పాటుగా అడుక్కుంటున్నానని చెప్పిందంట. చూడండి, భార్య భర్తలు అన్నాక ఎంత కఠినాత్ముడైన వాడు అప్పాన్ని కొడతాడా? వాడిలో కూడా ఎంతో కొంత ప్రేమ ఉంది. ప్రార్థన చేయటమే, ప్రభా వాడిలో ఉన్న దెయ్యాన్ని బంధించిన ఆయన ప్రార్థించి. దేవుని స్తోత్రం. ఇదిగో నా భర్తలో ఉన్న దెయ్యాన్ని బంధించేయ, నా భార్యలో పనిచేస్తున్న దెయ్యాన్ని బంధించేయ. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి.
కృంగిపోయిన వారిని నీ మాటలు ఎలా ఉండాలంటే ఆదరించేటట్టుగా ఆ యొక్క లేవనెత్తేదిగా ఉండాలి. బలహీనమైన వారికి నువ్వు ఓతమిచ్చేదాన్ని ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. బలహీన సమయము యేసయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము యేసయ్యా. దీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. దీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు అందరూ శరీర క్రియలన్నీయు జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము యేసయ్యా. బలహీన అందరూ యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 146 అధ్యాయం 8వ వచనం తీయండి. 146:8. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. యెహోవా కృంగివారి కన్నులు ఆ తర్వాత ఉంటుంది చూడండి కింద, కృంగిన వారిని యెహోవా కృంగిన వారిని యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. లేవనెత్తేవాడు అంట. దేవుని స్తోత్రం. ఇది చూడండి అందరూ వెనక. మన దేవుని పని ఏంటంటే మన యేసయ్య పని హల్లెలూయా. మన యేసయ్య పని ఏంటంటే కృంగిన వారిని లేవనెత్తడం ఆయన పని అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నీ పని ఏమై ఉండాలి చెప్పాలి. నీ పని కూడా యేసయ్య పని ఏంటో మన పని కూడా చెప్పాలి. మన పని కూడా అదే చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలా లేవనెత్తుతున్నాడో మనం కూడా అలాగే మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా కృంగిన వారిని లేవనెత్తేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కృంగిపోయిన వారిని లేవనెత్తడమే నీ పని. వెళ్తా చిన్న మాట ఏదన్నా బలహీనమైన వాళ్ళని బలపరిచేటట్టుగా చిన్న మాట, ఇంతేనమ్మా, దీనికి ఏమవదమ్మా, ఇంతేనా అన్నవని కాడికి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏదో తేడా వచ్చి హాస్పిటల్కి వెళ్ళావు, అబ్బాయి ఏమి లేదమ్మా, అసలు ఏమీ లేదు, దీనికి ఇంతేనా, ఈ ఆత్మ ఈ ఆవిడ సరిపోతాను డాక్టర్ అంటే నీకు ఆవిడదే చెప్పాలి. ఎంత ధైర్యం వచ్చేద్దాం. అదే అలా అనుకున్నామా, ఇదేదో తేడా అని స్కానింగ్ రాస్తున్నాను, రిపోర్ట్ ఇవన్నీ తీసుకురండి అన్నాడు అనుకో, నీకేమైంది? ఇక్కడే ఉన్నారా? నీకు భయం పట్టుకోండి, అమ్మో ఏమైందంటావు, అమ్మో ఏమైందంట. అసలు ఒకటి గుర్తుంచుకోండి, మన యేసయ్య అనుమతి లేకుండా ఏది మన జోలికి రాదు. దేవుని స్తోత్రం. వచ్చింది అంటే ఆయన అనుమతి అయింది అని అర్థం. దేవుని స్తోత్రం. ఒక్కోసారి దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే ఎదట వారి బాధలు నీకు తెలియడం కొరకు కూడా కొన్ని వ్యాధులు అనుమతిస్తాడు ఆయన. తెలుసా? డిజిఎస్ దినకర్ గారు ఊపిరితిత్తులు రెండు పాడైపోయినప్పుడు ఆ మంచం మీద అటు ఇటు కూడా కదలలేక మెదలలేక అల్లాడిపోతుంటే, నొప్పి తట్టుకోలేకపోతుంటే, ప్రభా నేను ఈ బాధ పడలేకపోతున్నాను, ఎందుకయ్యా నాకు ఈ బాధ, నా తప్పేంటో నాకు చూపించయ్యా, నా పాపం ఏంటో నాకు చూపించిన ఆయన సరి చేసుకుంటాను ప్రభా, నీకు ఆధార పడుతుంటే ప్రభా నాకంట దినకరన్ నువ్వే తప్పు చేయలేదయ్యా. అనేక మంది వ్యాధిగ్రస్తులు బాధలు పడేవాళ్ళు నీ దగ్గరికి వస్తారు. వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలియటం కొరకే నీకు ముందుగా అనుమతించాలని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. నిజంగా వ్యాధులతో ఉన్న వాళ్ళు హాస్పిటల్లో కృంగిపోతుంటారు, అల్లాడిపోతుంటారు. వాళ్ళు అక్కడ కృంగిపోతారు, వాళ్ళ కుటుంబస్తులు ఇక్కడ కృంగిపోతారు. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేకంగా మనం అందరం ప్రతిదినం ప్రార్థన చేయాలి. గుర్తు చేసుకోండి అందరూ కూడా, ప్రభా ఎక్కడెక్కడైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి ప్రభా,
వాళ్ళందరూ మారు మనసు రక్షణ పొందేదానిగా చేయండి అని ప్రతిదినం ఎల్లకాడ ప్రార్థన చేయండి. ప్రార్థన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఆ తర్వాత చూసుకుంటే లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనం తీసి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 8:43. థ్యాంక్ యూ జీసస్. అప్పుడు ఆ 12 ఏళ్ల నుండి ఆ రక్తస్రావం గల ఒక స్త్రీ ఆ ఒకని చేతను స్వస్థత నొందినదై ఆ ఆయన జాగ్రత్తగా అంటే ఎవరి చేతను స్వస్థత పొందనదై, ఎవరి చేతను స్వస్థత పొందనదై అంటే ఈ 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం జరిగింది. తెలుసుగా రక్తస్రావం అంటే బ్లీడింగ్. తెలుసా తెలీదా? స్త్రీలందరికీ తెలుసు, పురుషులకు తెలియదు. కొంతమంది బ్లీడింగ్ అయిపోతుంది. బ్లీడింగ్ అయిపోతుంటే సాధారణంగా ఒక్క వర్షన ఒక 2 నెలలు 3 నెలలు బ్లీడింగ్ అయిపోతే మనిషి పారిపోతారు, తెల్లగా పారిపోతుంటారు. కొంతమంది ప్రార్థన చేయించుకుంటాకు వచ్చి నా సమస్య ఇదే అని చెప్తుంటారు చాలా మంది. ఒక ఆత్మీయ నాయకుడిగా దేవుడి సేవకుడిగా నాకు చెప్తారు ఈ సమస్య ఇదే మాది ప్రార్థన చేయండి. దేవునితో ఒక 2-3 నెలలు బ్లీడింగ్ అయితేనే తెల్లగా పారిపోతారు కదా. ఒక 2-3 నెలలు కాదు, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అవుతుందంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది నయమాల, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది, ఆ ఎల్లమ్మ చెప్పింది, పొల్లమ్మ చెప్పింది, ఎంకం చెప్పింది అని చెప్పి అడి తిరిగింది, ఇడి తిరిగింది, అన్ని చోట్ల తిరిగింది. ఎక్కడికి వెళ్ళినా నయమాల. చివరికి ఆమె యేసయ్య గురించి అందంట. దేవుని స్తోత్రం. యేసయ్య దగ్గరికి వచ్చి అందరూ యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర ఎదుర్కొంటా మాట్లాడే ధైర్యం కూడా లేదు. తెలుసా? ఎదుర్కొంటా యేసయ్యతో మాట్లాడే ధైర్యం కూడా లేదు. యేసయ్యతో యేసయ్య నా బలహీనత ఇదయ్యా, నన్ను స్వస్థపరచు నాయనా అని అడిగా ఆ యొక్క ధైర్యం కూడా లేదు. కానీ ఏం చేసిందంటే యేసయ్య గురించి వెందేమా. దేవుని స్తోత్రం. ఎవరి గురించి అందే? సాధారణ ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏదైనా ఎన్నప్పుడు ఏమైందంటే మన విశ్వాసం ఫలానా చోటన పంపిస్తున్నానంటే నాటి ముందు అది తగ్గిపోతుందంటే అన్నారనుకో మీకు ఎలా ఉంటుంది? అమ్మమ్మ అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. అవునా? వినినప్పుడు నీ విశ్వాసం, నీ నమ్మకం దృఢమైంది, బలమైంది. దేవుని స్తోత్రం. చక్కగా వీళ్ళందరూ చూడు ఎంత శ్రద్ధగా అంటున్నారు. వీళ్ళందరూ చక్కగా కొంతమంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నప్పుడు అంట మన విశ్వాసము 100 అయిపోతుంది. దేవుని స్తోత్రం. నీవు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీకు స్వస్థత రావాలంటే నీ విశ్వాసం 100 అయిపోవాలి. ఆమేన్. కొంతమంది అంటారు వాళ్ళకి స్వస్థ వచ్చింది అంటున్నావు, ఏళ్ళకి స్వస్థ వచ్చింది అంటున్నావు, అయితే పలానా వ్యాధిగ్రస్తుని తీసుకొస్తాను, పలానా వ్యాధిగ్రస్తుని తీసుకొస్తాను స్వస్థపరచు అని అన్నారనుకో, తీసుకురామంటాను. నేనైతే స్వస్థత రాలేదన్నారనుకో నీకు విశ్వాసం లేదంటాను. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఆ భారం నా మీద పెట్టుకోండి. స్వస్థపరిచింది ఎవరు? నేను కాదు. ప్రార్థన చేయడమే మా పని. స్వస్థపరిచేది యేసయ్య. ఆ స్వస్థత పొందుకోవాలంటే ఆ నీలో 100% విశ్వాసం ఉండాలి. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన నన్ను స్వస్థపరిస్తాడు అని విశ్వాసం నీకు ఉండాలి. యేసయ్య దగ్గరికి వచ్చిందంట, వెనక షార్ట్కి వచ్చిందంట. అందరూ జనాలు ఆయన మీద యేసయ్య 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 అందరూ ఎగబడి ఆయన చూస్తున్నారు. చూసేవాళ్ళు కొందరు, ఆయన ముట్టుకోవాలనుకునే వాళ్ళు కొందరు, ఆయనతో సెల్ఫీ దిగాలనుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు అంటే సెల్ ఫోన్లో వచ్చేసి ఏదో అప్పుడు పక్క నిలబడాలని కోరి కొందరు. దేవుని స్తోత్రం. నాకు సాధారణ మనుషులతో సెల్ఫీ దిగాలని ఆశ ఉంది. నాకు సాక్షాత్తు దేవుడే నాతో ఉన్నాడు, ఇంకా వాళ్ళతో వీళ్ళతో సెల్ఫీలు నాకు అక్కర్లేదు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెనక చాటుకు వచ్చిందంట. చదవండి ఆ మాట ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లోకా 8:43 ఆఖరణ. తర్వాత ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఏమైందంట? అంటే ఏమైందంట? చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం అర్థం చేస్తున్నారంటే చాలా మంది
స్త్రీలు అనేకమైన చోట్ల ఈ బలహీనతతో బాధపడుతున్నారని క్లియర్గా దర్శనం చూపిస్తున్నారు. క్లియర్గా ఈ బలహీనతతో చాలా మంది బాధపడుతున్నారని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చిందంట, ఆయన వస్త్రపు చెంగు ముట్టిందంటే దేవుని స్తోత్రం. ఇందులో సీక్రెట్ ఏంటంటే నువ్వెళ్ళి ఆయన ముట్టుకున్నా స్వస్థ వస్తే, ఆయన వచ్చి మనల్ని ముట్టుకున్నా స్వస్థ వస్తే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన వస్త్రంలో కూడా శక్తి, దేవుని శక్తి. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయన అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. పేతురు అందరూ ఏమంటున్నారు, యేసయ్య ఏంటయ్యా అలాగంటావు, జనాలు కిక్కిరిసి గుంపులుగా జనాలు గుంపులుగా అనేక మందులు మీ మీద పడుతున్నారయ్యా, అనేక మందులు మిమ్మల్ని పట్టుకోవాలని మీతో మాట్లాడాలని అనేక మంది మీ దగ్గరకు వస్తున్నారయ్యా, ఎవరు నన్ను ముట్టారంటారంటే అనేక మంది చుట్టూరు. ఆమె ఏమనుకుంటుందంటే స్వస్థత పొందుకుందే, సైలెంట్కి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ యేసయ్యకి తెలుసు, ఎందుకంటున్నాడంటే ఆయన ఆమె సాక్ష్యం చెప్పాలి అక్కడ. దేవుని స్తోత్రం. నువ్వు ఏదైనా దేవుడు నీకు ఏదైనా నీ జీవితంలో మేలు చేసినప్పుడు నువ్వేం చేయాలంటే మౌనంగా ఉండకూడదు, సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. యేసయ్యను ముట్టినప్పుడు స్వస్థత వచ్చింది. అప్పుడు ఎవరో నన్ను ముట్టారని భయం వేసింది. అమ్మో ఈయన మొత్తం సైలెంట్గా ముట్టుకున్నాను, సైలెంట్గా స్వస్థ వచ్చేసి తెలిపాలి అనుకున్నాను. ఈయన మొత్తం చెప్పేస్తున్నాడు, భయం వేసింది. నడుక్కుంటూ వచ్చేసాయ్యా, అయ్యా నేనేనయ్యా ఆ బలహీనరాలని, అయ్యా నేనేనయ్యా 12 సంవత్సరాలు బట్టి ఇదిగో నా ధనమంతా అయిపోయింది, నా ఆస్తులన్నీ అయిపోయినాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అక్కడ లేదు కానీ ఒకే లేదు అనుందే ఒకే. అయ్యా అనేకమైన చోట్లకి వెళ్ళానయ్యా, ఎవరి వల్ల నాకు స్వస్థత. అయ్యా నీ గురించి చెప్తుంటే ఇది వచ్చి ఆ నమ్మకంతో కనీసం యేసయ్య ప్రార్థన చేస్తారేమో అనే ఆలోచన కూడా రాలేదు. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది అని అనుకుంది. దేవుని స్తోత్రం. నమ్మిందంటే దేవుని స్తోత్రం. ఆయన వస్త్రాలు వచ్చి ముట్టుకున్నాను ప్రభు, నీ వస్త్రాన్ని ముట్టింది నేనేనయ్యా, నా రక్తస్రావం ఆగిపోయింది. పైపు కడితే ఎలా ఆగిపోద్దో, నీళ్ళు వస్తాం ఆగిపోతాయి, అలాగా ఆ బ్లీడింగ్ అంతా ఆగిపోయింది. నాకు అర్థమైంది, స్వస్థత నాకు వచ్చేసినట్టు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం అని చెప్పి యేసయ్యకి చెప్పుకుంది. ఈ మాట చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నీకు ఇంకా సంపూర్ణంగా నీ బాధ, మళ్ళీ యేసయ్య చెప్పని ఏమంటాడంటే నీ బాధ నివారణ నీకు స్వస్థత, సంపూర్ణ స్వస్థత కలుగుగాక. ఆమేన్. నీ బాధ నివారణ నీకు యేసు నామములో స్వస్థత కలుగుగాక. చాలా మంది ఈ కాలంలో స్వస్థత లేవు అనుకుంటారు. చాలా మంది యేసయ్య ఏమన్నా మారాడా? అప్పుడు చేశాను కానీ ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు, దయచేసి ప్రార్థన చేయొద్దు అంటాడు యేసయ్య. ఆయన అంటాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం. మనం కాసేపు ఒకలా ఉంటాం, మారిపోతాం. మన కుక్క లాంటి స్వభావం మనది. 4 టింగిడీలు కనపడితే మన స్వభావమే మారిపోద్ది. అర్థమైందా? టింగిడీలు అంటే డబ్బులు. కుక్క లాంటి స్వభావం ఉంది. లేనప్పుడు ఒకలా ఉంటాం భక్తి, డబ్బులు ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. కానీ దేవుడు అలాంటి కాదు. దేవుని స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంట ఆయన. దేవుని స్తోత్రం. లేనప్పుడు మనం దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వింటాం. అమ్మ దేవుడే మాట్లాడతాడు. అమ్మ బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు అమ్మ ప్రభు నాతో మాట్లాడియా. వచనం విన్నప్పుడు దేవుని స్తోత్రం. కానీ దేవుడు అలా ఉన్నాడండి. మనుషులు అలా ఉంటారు కానీ దేవుడు అలా ఉన్నాడు. దేవుడు అంట నేడు నిరంతరం కూడా. నిన్న అందరూ చెప్పండి, నిన్న నేడు నిరంతరం అంటే దానికి అర్థం ఏంటంటే నిన్న అంటే జరిగిపోయింది, నేడు అంటే జరుగుతున్నది, నిరంతరం ఆ యొక్క జరగబోయేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిత్యము నిరంతరము నీ నామం పగడగను, తరతరముల వరకు వినబడును. నిత్యము నిరంతరము నీ నామం పగడగను, తరతరముల వరకు వినబడును. నిత్యము
పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే కాదు కానీ నాతో కూడా మాట్లాడుతుంటాడు ఈ వాక్యం. అదేంటంటే అదంతే విచిత్రం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న వాళ్ళతోనే కాకుండా నాతో కూడా మాట్లాడుతుంటాడు. తర్వాత వాక్యం అన్నప్పుడు అమ్మో దేవుడు ఇలా మాట్లాడాలి, ఆ యొక్క లైవ్ ఆ యొక్క వీడియో అన్నప్పుడు ఎలా వచ్చింది ఎలా మాట్లాడాడు, ఈ మాట నా కొరకే కదా అనుకుంటాను. దేవుని స్తోత్రం. నేను ఎక్కువగా నా జీవితంలో దేవుని మాట వినడానికి ఇష్టపడతా. ఏ మాట? ఏ మాట అంటే చెప్పాలి అందరు నా చూడండి. ఏ మాట? ప్రభా ఇంకా మాట్లాడే మాట, ఇంకా ఏదో ఒక చిన్న మాట అయ్యా, ఏదో ఒక చిన్న మాట. ఒకవేళ ఆయన మాట్లాడితే నాకు ఆసక్తి, ఇంకా నా జీవిత కాలం అంతా ఏసై మాటలు వినాలని ఆశ నాకు. దేవుని స్తోత్రం. ఆయన ఏదైనా మాట్లాడితే బాగుంటుందని ఆశ. దేవుని స్తోత్రం. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ కృంగిపోయింది, తొట్టిల్లిపోయి, బాధపడిపోయి, వ్యాసాలిపోయి, నలిగిపోయి, ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ చచ్చిపోదామని కూడా అనుకుని ఉండొచ్చు, అక్కడ రాయబడలేదు. కానీ దేవుని యొక్క యేసయ్య ఆమెను ముట్టినప్పుడు స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీలో ఎవరైనా వ్యాధులు ఉన్న వాళ్ళు ఆ యొక్క ఏం ప్రార్థన చేయాలంటే యేసయ్య పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతున్నది, లేకపోతే ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతున్నదని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఏదైనా ఇంకా వేరే సమస్య అనుకో, ప్రతి సమస్యకి ప్రార్థన అనేది ఉందే. ఒకవేళ తెలియకపోతే వచ్చి సేవకులను సంప్రదించి నీ సమస్య ఏదైనా ఉంటే సేవకునికి చెప్పి ప్రార్థన చేయించుకోవాలి. దేవుని స్తోత్రం. మన సంఘంలో ఒక సహోదరుడు, అయ్యా నాకు ఆలోచన వచ్చిందయ్యా, ఇక్కడి నుంచి నేను ఎటు వెళ్ళినా సరే ఇదిగో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్దామని ఆలోచన వచ్చింది, అలాగే చేస్తున్నాను. దగ్గర 2-3 రోజులు బట్టి ఎటు వెళ్ళినా ప్రార్థన ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని బయలుదేరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చిందా ఈ ఆలోచన? నేను ఆలోచిస్తే నాకు అనిపించింది మొన్న అసలే ప్రమాదం జరుగుతుంది, ఎంతమంది చనిపోయారు. అదే సేవకులతో ప్రార్థన చేయించుకుంటే దేవుని కంచి, దేవుని యొక్క అగ్ని కంచి వేయబడింది, దేవుని దూతల తోడుగా ఉంటారని ఒక ఆలోచన. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా మేము అలా ప్రతిసారి ఏసై దగ్గరకు వచ్చినప్పుడు ఏసైకి మనం ఎలా గుర్తుంటామో అలా ఎవరైనా సంఘంలో ప్రతిసారి ఫోన్ ఏదైనా ప్రార్థన కానీ మరొకటి కానీ మన దగ్గరకు వస్తున్నప్పుడు మాకు కూడా వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ళు అలాగే గుర్తొస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రార్థన మీ ఒక్కరి కొరకే కాదు, 3 మంది కొరకు ప్రార్థన చేస్తాం. కేవలం ఇక్కడ వాళ్ళ కొరకే కాదు, ఎక్కడెక్కడి నుంచి అనేక మంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటాం. అయ్యా మా సమస్య ఇదయ్యా ప్రార్థన. అందరూ నాకు ఎలా గుర్తొస్తాయి? పదే ఎవరైనా టచ్లో ఉంటే, ఇప్పుడు ప్రభా నా సంఘ బిడ్డలందరూ చుట్టూ అగ్ని కలిసిపోయింది అంటే అక్కడతో నా ప్రార్థన. దేవుని స్తోత్రం. ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా సమస్య ఉందని వాళ్ళ కొరకు ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని స్తోత్రం. మరో సహోదరుడు అయితే పాపం ఏదైనా ఆల్రెడీ దేవుడు స్వస్థపరిచాడు, అయినా సరే అపమానం ఏదో సమయంలో వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తానన్నాడు. దేవుని స్తోత్రం. నీకు నమ్మకం ఉండాలి. యేసయ్య వస్త్రపు చింగిని ముడితే నాకు స్వస్థత వస్తుంది. నీలో విశ్వాసం ఎప్పుడైతే ఉందో, నేను సేవకుడి దగ్గరికి వెళ్తే సేవకుడు ప్రార్థన చేస్తే యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు. ఇదిగో సేవకుడు ప్రార్థన చేస్తే నేను ఊరు ప్రయాణం చేస్తుంటే దేవుని అగ్ని కంచి వేయబడద్ది, దేవుని దూతలు నాకు తోడుగా ఉంటారు అనే ఆలోచన ఉంటుంది. దేవుని స్తోత్రం. ఏ విషయంలో కూడా ఒకటి గుర్తుంచుకో, నీకు ఏ బాధ ఏ పరిస్థితిని బట్టి నీ వాక్యం ఏంటో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అంట మన దేవుడు. దేవుని స్తోత్రం. చెప్పండి, ఏం దేవుడు? మన దేవుడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తుతాడంట. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. బైబిల్లో మీ అందరికి గిద్యోను గురించి తెలుసా తెలీదా? గిద్యోను మిద్యానీయునికి భయపడి, పేరు చూడండి నెలకొని మీకు కుదరకపోవచ్చు. గిద్యోను మిద్యానీయునికి భయపడి, ఎవరికి? మిద్యానీయునికి, మనకు మిద్ది తెలుసుగా, మిద్యానీయులు భయపడి వెళ్ళి గాను షాట్ని ఇలా కూర్చుంటాడు. కనబడుతుందా? గాను షాట్ని కూర్చుని అక్కడ ఏదో మొత్తానికి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడో పాపం ఏం చేసుకుంటున్నాడో తెలియదు. గాను షాట్ని కూర్చుంటే అక్కడి గానుగు సాటికి, అక్కడికి ఇప్పుడులో గానుగులు చిన్నవి, అప్పుడులో గానుగులు పెద్ద. దేవుని స్తోత్రం. గానుగు సాటికి దేవుడు దోత వచ్చేసి అక్కడ. దేవుని స్తోత్రం. పలాచుడని ఇచ్చాను, యెహోవానికి తోడే అన్నాడు అని మాట్లాడుతుంటే భయం వేసేస్తుంది. దేవుని స్తోత్రం. బలాజీ అలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అడిగినాడు చెప్పండి. బలాజీ రండి, రండి, అంతమంది వస్తారు, రండి. దేవుని స్తోత్రం.
ఒక్కొక్కరు గుండె సింహం గుడ్లాగా ఉంటుంది అనమాట. ఎంతమంది మనుషులను చూసినా భయపడరు, అసలు ఏమాత్రం కూడా లక్ష్య చేయరు అనమాట. దేవుని స్తోత్రం. ఏమాత్రం లక్ష్య అసలు ఏసై గుండెలాగా ఉంటుంది అనమాట. 400 మంది సైనికుల ముందు ఏసై ఏమంటున్నాడు ఆయన, నీవన్నట్టు నేను రాజుగా అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నలుగురు చూస్తేనే మనం భయపడతాం. ఆయన ఎంత ధైర్యవశం చేసే. దేవుని స్తోత్రం. ఎంత ధైర్యవశం అంటే పిరికి వాడిగా ఉన్నాడు గిజ్జోను. దాక్కుంటే దేవుని దూత వచ్చి బలాఢ్యుడని గిజ్జోను యెహోవానికి తోడే అన్నాడంటే, అయ్యా నేను బలాఢ్యుడిని అంటే, అయ్యా మేము కష్టపడి పండించి పంట ఆరబెట్టుకుంటే శత్రువులు చెట్టుకెళ్ళిపోతున్నారు, మా నోటి దగ్గర ఉన్న కూటిని లాగేస్తున్నారు. ఇంకా క్లియర్గా చెప్పాలండి, నోటి దగ్గర పెట్టుకున్న మొత్తనే ఇటు చూడండి, అందరూ నోటి దగ్గర పెట్టుకున్న మొత్తనే లాగేస్తున్నారు. దేవుడు మాకు తోడే ఉంటే ఈ బాధలు ఎందుకు, మాకు ఈ కష్టాలు ఎందుకు, ఈ వేదనలు ఎందుకు? దేవుడు మాకు తోడే అంటే ఈ కడుపులో నొప్పి ఎందుకు? దేవుడు మాకు తోడే అంటే ఈ తలలో నొప్పి ఎందుకు? దేవుడు మాకు తోడే అంటే ఈ యొక్క అప్పులు ఎందుకు? దేవుడు మాకు తోడే అంటే ఈ కుటుంబంలో సమస్యలు ఎందుకు? దేవుడికి అసలు నేను గుర్తున్నాను అంటావా అనుకుంటాం మనమైతే. దేవుని స్తోత్రం. ఎంత శోధన అంటే దేవుడు అసలు గుర్తున్నానా దేవుడికే? ఒకసారి ఏమొచ్చేద్దంటే మెట్లుగా మనం మానసికంగా మెట్లు వచ్చేద్దాం. మానసికంగా మెట్లుగా మొత్తం అసలు ఏమైపోతుందంటే మానసికంగా. అందుకే మనిషికి ఏం కావాలంటే ఎక్కువగా మానసిక సామర్థ్యం కావాలి. గుర్తుంచుకో, నువ్వు ఇంట్లోనూ బయట కూడా మెట్లుగా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. మెట్లుగా నువ్వు ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి సామర్థ్యం కావాలి. మానసిక సామర్థ్యం నాకు దయచేయండి అని అడిగిన అందరూ, యేసయ్యా నాకు మానసిక సామర్థ్యము దయచేయండి, యేసయ్యా నా విశ్వాసమును వృద్ధి పొందించండి. దేవుని స్తోత్రం. రెండు నీకు ఉండాలి. అయ్యా ఇలా ఉందయ్యా పరిస్థితి అంటే, లేదు గిజ్జోను ఒకే మనుషుని అర్థం చేసేటట్లుగా మిద్యానీయులందరినీ, శత్రువులందరినీ నీ చేత దేవుడు లేపేస్తున్నాడు. దేవుని స్తోత్రం. శత్రువులందరూ కూడా నీ చేతన, శత్రువులందరి మీద దేవుడు చేయబోతున్నాడు. బలాఢ్యుడైన గిజ్జోను లేచి సిద్ధపడి యుద్ధానికంటే ఆ మాటలకి గిజ్జోనికి బలం వచ్చేసి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆఖరిగా ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తానండి. యుద్ధంలోకి వెళ్ళాడు గిజ్జోను, అనేక మంది శత్రువులు సంహరించి. ఇప్పుడు మనకున్న శత్రువులు ఎవరో మీరు చెప్పండి. మనుషులు శత్రువులు కాదు. మనకున్న శత్రువులు దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, దైవ శక్తులు, ఇవన్నీ మన శత్రువులు. ఇంకోటి ఏంటంటే కోపము మన శత్రువు, పాపం మన శత్రువు, గర్వం మన శత్రువు, తెలుసా? అప్పులు మన శత్రువు, దరిద్రత మన శత్రువు. ఇవన్నీ లోకంలో యొక్క శోధనలు, ఇబ్బందులు, నిందలు, ఇవన్నీ కూడా శత్రువులు జయించాలి నువ్వు. దేవుని స్తోత్రం. నీ మీద కొత్త శత్రువులు జయించాలి. దేవుని స్తోత్రం. ఊర్లో ఒకడు ఉండేవాడు, ఈ ఉపమానం చెప్పి నేను ముగిచేస్తానండి. ఆయనకి ఎప్పటి నుంచో ఊరికి మనగాడవాలని ఆశ అంట. ఊరికి మనగాడు అనిపించుకోవాలని ఆశ అంట ఆయనకి. ఇంకా ఊర్లో నా ఎంతటోడు లేడు అని. అది ఏం చేశాడంటే, ఇది మొత్తానికి అయ్యేటట్టేవి కానీ చాలా పిరికోడి, ఇది అయ్యేటట్టు కనపడతలేదని ఒక రోజు ఏం చేశాడంటే 100 ఏగాలు చంపేసి ఊళ్ళో అందరి దగ్గరికి వెళ్ళారు. 100 ప్రాణాలు తీసాను రా నేను అంటున్నాడు. 100 ప్రాణాలు తీసాను రా నేను. ఆ రాజ్యంలో ఆడు అన్నాడంటే 100 ప్రాణాలు తీసిన వాడిని నేను, 100 ప్రాణాలు తీసిన వాడిని, 100 మందిని లేపేసిన వాడిని, ఒక్కడే 100 మందిని చంపాలని చెప్తున్నాడు. చెప్తుంటే మొత్తానికి ఒక రోజు 4 ఊళ్ళో పులి పడిందంట. అందరూ పులిపడి జంతువులు అన్నింటినీ చింపారు. ఇంకేమన్నా మన ఊరికి మనగాడు ఉన్నాడు కదా, ఆడి పిలిపిస్తే మొత్తానికి పుల్లి మొత్తం బంధించాడని చెప్పి ఆడి పిలిపిస్తే, ఓరు మా నాశనం ఇరికిపోయానురా, నేను లేదు పొంది చెప్పుకుని లేదు పొంది చెప్పుకోవద్దు, ఎవరితో అనవసరంగా ఇరికిపోతారు. డాంబికత్వం అది. నువ్వు లేని అర్థం చెప్పావా, నీవేదో రోజు ఇరికిపోతావు, అదే నీకు అర్థం. దేవుని స్తోత్రం. ఏదంతా అదే చెప్పు. దేవుని స్తోత్రం. ఒక రోజు వీడు పారిపోవాలి, ఇంకెందుకు బాబు ఇబ్బంది, మంచి పొట్టేదని తీసుకుని ఆ తెల్లారేసరికి ఊళ్ళోంచి పారిపోదామని చెప్పి ఆ గొర్రెల గుంపులోకి బాగా ఎత్తుకున్న పొట్టేళ్ళు ఇలా పట్టుకుని బయటికి లాక్కొచ్చి దాన్ని తాడి కట్టేసి బయటికి లాక్కొస్తుంటే కట్టేసి అందాక గొంజ కట్టాడంటే తెల్లారెగిరిపోవాలి. తేడా చూస్తే అది పూలు అంట. పూలు అది ఏం చేసినది, ఇది కథ ఏమండి ఒకసారి కథ ఇదేం చేసింది, గొర్రెలు తిన్నామని వచ్చి గొర్రెల్లో కాసుకుంది ఇది. వీడు ఎప్పుడైతే ఈ పుల్ని కొంతకేసి కట్టేసరికి తెల్లారేసరికి ఇంకా
చూడండి ఎలా కలిసి వచ్చేస్తుంది చూడండి అంతా. ఇది పారిపోదాం అనుకుంటే వీడికి అంతా కలిసి వచ్చేస్తుంది. ఇంకా ఎలా కాదని చెప్పి ఒక రోజు ఆలోచించేదా వీడికి చాలా గొప్పడైపోయాడు కదా, శత్రువులు అందరూ అటేపుడు దండెత్తి రాజ్యం మీదకి వచ్చేస్తుంటే ఇంకెందుకండి రాజుగారు మనకు భయం ఎందుకంటే మన ఊరిలో ఊరికి మనగాడు ఉన్నాడంటే నూటికి మనగాడు ఊరికి మనగాడు ఆడిని పిలిపిస్తే శత్రువులు అందరూ లేపెత్తాడని అంటే భయం. వీడిని తీసుకెళ్ళి అంటే గుర్రాల దగ్గరికి తీసుకెళ్ళి అరే నీకే గుర్రం కావాలో కోరుకో శత్రువుల మీదకి అని చెప్పి అంటే వీడికి లోపల తడిసిపోతుంది. వీడికి లోపల బాబు ఇదేంటో బాబు అనవసరంగా ఇరుక్కున్నాడు బాబు. అప్పుడు నుంచి గుడిబాటు నుంచి ఏదో తప్పించుకున్నాను అనుకుంటే ఇదేంటో మొత్తానికి అనవసరంగా ఇరుక్కున్నాను బాబు లేనిపోంది అని చెప్పి ఈలో పంట. దీనికంటే ముందు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఊళ్ళో దొంగలు పడ్డారు. ఇప్పుడు అక్కడ అనుకుంటే చెడ్డీ గ్యాంగ్ దొరకాలి. ఆ చెడ్డీలు ఓడాలని ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆల్రెడీ ఇద్దరు దొరికారు, తన వాళ్ళు కూడా దొరుకుతారు. వేసినాము ఆమె చెడ్డీలు ఊడికి కంగారు పడక్కరు మీరు ఎవరు. దేవుని స్తోత్రం. పోలీస్ కోటింగ్ మామూలుగా ఉండదు. దొంగలు మాత్రం రాకెట్ ఎక్కిస్తారు పైకి. దొంగలు మాత్రం ఎవరిని కొట్టడని దొంగతనాలు చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ పైకి రాకెట్ ఎక్కిస్తారు. ఇలా ఈ తాళ్ళు ఇలా ఆకాలి ఒక రోజు నేను జైలు నుంచి వస్తుంటే వాయిదా కూడా ఇక్కడ మెంతో ప్లస్ అన్నయ్య కొంచెం అన్నాడు. నాకు నీళ్లు పడతాను మెంతో ప్లస్ బాగా ఎప్పుడు జేబులు ఉంచుకున్నావు జెండు కొంచెం ఇంత ఎలా ఏంట్రా ఏమైంది అన్నయ్య రాకెట్ ఎక్కించానని. నాకు తెలియదు రాకెట్ అంటే ఏంట్రా అన్నయ్య గాల్లో ఎలా చేస్తాను అన్నయ్య దొంగతనాలు చేసుకోండి. ఆ ఏలాడ తీసినప్పుడే సగం చచ్చిపోతానని సగం ఆ ప్రాణం అప్పటికే బాబు చెప్పేస్తానండి ఇదిగో ఆలీలు దొంగతాను ఏలీలు దొంగతాను ఇవన్నీ దొంగతాను మొత్తానికి ఇలా ఉండదు అన్నమాట. దొంగలు మాత్రం తెచ్చుకోవడానికి ఎత్తారు మామూలుగా అసలు బెండి తీసేస్తారు, ఉతికేస్తారు, బతికిని బాగా పిండేస్తారు. మొత్తానికి ఊరికి మనగాడు ఉన్న ఊర్లో దొంగలు పడ్డారు. మళ్ళీ దొంగలు పట్టుకోవాలని మళ్ళీ కబురు వచ్చిందంట రాజుగారి దగ్గర నుంచి. ఊరు బాబు లేనిపోని ఇదే అంటారా బాబు లేనిపోని అన్ని నా తనమే పడుతున్నాయి. నేను అనవసరంగా చెప్పాను 100 మందికి చెప్పాను ఏ గల చెప్పి అని చెప్పి మొత్తానికి సున్నుండ అంటే బాగా ఇష్టం అంట. సున్నుండలు తిందామని ఆ రోడ్లో సున్నుండలు పిండిని ఓరుకుంటుంటాయి. అందులో మిన్నాలు పాము అందులో ఉందంట సున్నుండల పిండిలో. అది కూడా పచ్చడి అయిపోయింది కంగారు. సున్నుండలన్నీ కూడా వంటలు చేసుకున్నాడు. ఇంకా ఆడబెట్టుకుని పొద్దున్నే మొత్తానికి వంటలు చేసుకుని వెళ్ళిపోతుంటే దొంగోళ్ళు దొంగతనానికి కానీ ఇంటికి వచ్చానండి. వాళ్ళకి సున్నుండలు కనపడుతున్నాయి అంట. వాళ్ళకి సున్నుండలు కనపడుతుంటే వాళ్ళకి అరే ఎలాగో వచ్చింది దొంగతనానికి వచ్చింది కదా ఈ సున్నుండలన్నీ శుభ్రంగా తినేద్దామని చెప్పి సున్నుండలన్నీ తిని ఆలస్యంగా అక్కడే తెచ్చారు. అరే ఇంకేముంది మన యొక్క ఊరికి మనగాడు మొత్తం ఇష్టం పెట్టి చంపేశాడు దొంగలని. ఇక ఫేమస్ అయిపోయాడు. ఇక ఏ గొడవ వచ్చినా ఈయనే పిలుస్తున్నారు. ఇక ఫైనల్గా ఈయన ఎక్కడ పిలిచారంటే దొంగల్లో కూడా మంచోళ్ళు ఉంటారు తెలుసా ఒకడంట కావరపట్లో హానోక్ ఏదో ఉంది. హానోకే పేరు. మొత్తానికి దేవుని నమ్ముకున్న వాళ్ళే కానీ ఆడు మొత్తానికి దొంగ గజ దొంగ అంటే మామూలు దొంగ కాదు, బాగ్దాది గజ దొంగ. బ్యాంకులు లూటీ చేసేవాడు. ఒక రోజున ఇది యథార్థంగా జరిగింది. ఇప్పుడు చెప్పేసాను. ఒకరి ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడంట. పెద్ద గజ దొంగ. ఇప్పుడు లేడాడు, ఎప్పుడో పూర్వం జరిగిన స్టోరీ. దొంగతనానికి సాధారణంగా ఎవరి ఇల్లు ఎన్నుకుంటారు దొంగోళ్ళు? ఆ లైటింగ్ కనపడతా, ఈ స్టార్లు కనపడతా. పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు బంగారం బాగా ఉన్న వాళ్ళ ఇల్లు ఎన్నుకుంటారు. మొత్తానికి ఒక పెళ్లి జరుగుతున్న ఇంట్లోకి వెళ్తే దొంగతనానికి 60,000 అంత దొరికింది. 60,000 తీసుకుని జేబులో పెట్టుకుని వచ్చేస్తుంటే కాలికి ఏదో సౌండ్ వచ్చి పెళ్లి కూతురి యొక్క తండ్రి, కాబోయే పెళ్లి కూతురి యొక్క తండ్రి లేచాడు. మెరుపు వచ్చి నానా నేను అనుకున్నాను నువ్వు వస్తావని అన్నాడంట. నానా నేను అనుకున్నాను నువ్వు ఖచ్చితంగా వస్తావని. పర్లేదు నాన్న చెల్లి పెళ్లి కోసం అని అప్పు తెచ్చాను 60,000 తీసుకెళ్ళిన అవసరం అయితే మళ్ళీ అప్పు తెస్తాను అన్నాడంట. ఈ పెళ్లి కూతురు తండ్రి తెలిసిన వాళ్ళే వాళ్ళందరూ ఊర్లో వాడు. ఆ మాటకి వాడికి గుండెలో రాయడిపోయింది. దొంగోడికి గుండె పగిలిపోయింది. వాడు చెప్పాడు చెల్లి పెళ్లి కోసం అప్పు తెచ్చాను నాన్న, తీసుకెళ్ళి పర్లా నీకేదో అవసరం ఉందో మళ్ళీ అప్పు ఎక్కడో ఒకటి తెస్తాను నాన్న అన్నాడు. అనేసరికి బాబాయ్ ఈ ఇంట్లో నుంచి ఒక 5,000 బాబాయ్ నాకు తర్వాత నీకు మళ్ళీ ఇస్తాను, ఇదిగో 60,000 ఇచ్చేసి బాబాయ్ ఆకలేస్తుంది ఏమన్నా ఉందా అన్నాడు. అన్నం ఉందంటే అన్నం పెడితే అన్నం తిని ఆడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఎవరో చెప్పుకుంటే ఇది అంతవరకు మాది తెలియదు కానీ ఆడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళి మొత్తానికి తెల్లారేసరికి 20 లక్షలు 30 లక్షలు కొట్టుకొచ్చాడు. 5,000 తీసుకుని వెళ్ళి 20 లక్షలు 30 లక్షలు తెచ్చాడు. తెచ్చి ఇదిగో చెల్లి పెళ్ళి ఇంకా ఘనంగా జరిపించాను, ఇంకా కొంచెం డబ్బులు కూడా ఇచ్చాడు. చూడండి మరి
దొంగలతో కూడా మనుషులు. కొంతమంది ఎంత దుర్మార్గులు అంటే దొంగల్లో నాకు ఒక కేసు ఉంది. ఆ కేసు ఏమంటారంటే డెకాటీ అంటారు. డెకాటీ అంటే ఏంటో తెలుసా? పీక మీద కత్తి పెట్టి తీ డబ్బులు తీ బంగారం తీ లేకుండా ఏం చేస్తారు, ఉంటే చేస్తారు. డెకాటీ కేసులు అంటారు. ఈ కేసులకి తెలిసి ఉండదు నాకు చూడండి. ఈ కేసులకి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు కూడా క్షమాపణ పెట్టరు, క్షమించరు. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే చాలా డేంజర్ అని. వాళ్ళు వెళ్తేనే కత్తులతోనూ కర్రలతో వెళ్తారు. జైల్లో అలాంటి గ్రూప్ వాళ్ళు కూడా కలిసారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు అంట, ప్రభా మా ద్వారా ఎవరికి ఏ హాని కలగకూడదు, వాళ్ళ ద్వారా మాకు ఏ హాని కలగకూడదు, మరి పైగా ప్రార్థన చేసి వెళ్ళేవాడు అంటే ఆ చెప్తుంటే అన్నాను. జైల్లోకి వెళ్ళాక ఏసయ్యాలు మార్చాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ రోజున దొంగతనాలన్నీ విడిచిపెట్టేసి ఏసై పెట్టలేగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా ఫైనల్ గా చెప్తున్నా, ఊరికి మనగాడి దగ్గరికి వచ్చాటమా, వీడికి ఆకరణ ఇదే. ఊరికి మనగాడు, ఈ నూటికి మనగాడు, ఊరికి మనగాడు. నూటికి మనగాడు ఎందుకు అయ్యాడంటే 100 ఏకలు చంపాడు, 100 ప్రాణాలు తీసా నేను అంటున్నాడు. వీడు జనాలందరూ ప్రాణాలంటే మనుషులు అనుకుంటున్నారు. మనకు కూడా ఎక్కడికి డబ్బల మీదిలో మాట్లాడుతాం. ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు అబద్ధం ఆడినట్టు ఉండకూడదు అనుకుంటాం, కానీ ఆడేది అబద్ధమే. ఆడిగా ఒకలాగా అర్థమైంది, మనం చెప్పేది ఒకలాగా ఉంటుంది. డబ్బల మీదింగ్ 2 అర్థాలు వచ్చాయి అన్నమాట. 100 ప్రాణాలు తీసామంటే వీడు ఒకసారి పుల్లు పట్టుకున్నాడు, ఒకసారి దొంగలు చంపాడు. మూడోది ఇప్పుడు బలమైంది వచ్చిందండి. శత్రువులు వస్తున్నారు బాబు యుద్ధానికి, అంటే చాలా మంది వచ్చేస్తున్నారు, నువ్వు వెళ్ళాలి గుర్రం దగ్గరికి. ఈ గుర్రం వేసుకుని అంటే గుర్రాల దగ్గర తీసుకొట్టి వీడికి మొత్తం అవుట్లు వేలిపోతుంది లోపల. అనవసరంగా ఇరికిపోయాను, నేను అనవసరంగా చెప్పాను అని చెప్తే ఆడికి ఏం గుర్రం చేసి యాక్షన్ చేసుకొని తెలియదు. గుర్రం స్వామి రాదు వీడికి. అక్కడ మొత్తానికి ఎప్పుడో పాతకాలం యుద్ధాలు చేసి 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 పక్కన పెట్టేసి ఒక ముసలి గుర్రం అన్నమాట. ఆ ముసలి గుర్రం ఈ గుర్రం ఈయన అన్నాడంట. ఆ ముసలి గుర్రం ఈయన ఎక్కించిన పైకి వీడు వెళ్తుంటే అది ఎప్పుడో యుద్ధాలు చేసి 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 కథ ఇది వినండి. యుద్ధాలు చేసి 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 ఉందేమో, అది మామూలుగా రక్తం అంతా కూడా చల్లారిపోయిందేమో. సడన్ గా మళ్ళీ యుద్ధం వస్తుంది తగిలేసరికి అది గుర్రం అలసినట్టు అరుచుకుంటా చిగిలించుకుంటా ఆ స్పీడ్కి వెళ్తుంటే ఆ స్పీడ్కి పై వేసి దాన్ని ఇలాగా అందరూ తాగెట్టుకుంటాం. తాడెక్క పై వేసి ఎక్కడ పడబడతారు. అదేం చేసిందంటే వెళ్తాయి 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 ఏం చేసిందంటే 2 తాడి చెట్ల మధ్యలో సందులోకి వెళ్ళిందంట. వీడికి పై వేసి ఈ తాడి చెట్లు ఇలా పట్టుకుంటే కథ ఎరండి, ఇది కథ ఒరిజినల్ కాదు. తాడి చెట్లు ఇలా పట్టుకుంటే ఈ 2 తాడి చెట్లు కూడా వచ్చేసినాయి. అంటే కూడా శత్రువులు అందరూ కూడా అమ్మో ఇంకేముందరో బాబు, ఆ ఊర్లో ఊరికి మనగాడు ఉన్నాడంట, 100కి మనగాడు ఉన్నాడంట, అది మన పెద్ద పెద్ద తాడి చెట్లు తీసుకుని వచ్చేస్తాడు, పారిపోదాం రండి అని వాళ్ళందరూ పారిపోయారు. దేవుని స్తోత్రం. ఆడికి అంతా కొందరు అంటారు ఎవరైనా మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతున్నాయి అంటారు. కొంతమంది ఆడి ఆడి దరిద్రుడు బాబు, ఆడి దరిద్రం అంతా కూడా ఏది పట్టుకుంటే అది ఒకడంట. ఒకడు బాగా డబ్బు అంటే ధనం అంటే బంగారం అంటే అది బాగా ప్రాణం అంటే ఆశ అంట. ఒక రోజున దేవుని వరం అడిగాడంటే, ఇది ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న పాటల్లో దేవుని వరం అడిగితే ఏమని అడిగాడంటే, దేవుడు ఇదిగో నేను ఏది పట్టుకుంటే బంగారం అయిపోవాలని అడిగాడు. ఆయన అడిగితే దేవుడు ఆ వరం ఇచ్చిన తర్వాత ఆ ఇంటికి రాని వాళ్ళ కన్న కూతురు నాన్న పరిగెత్తుకుండా వస్తుంటే అమ్మా నీ అలా పట్టుకుని బొమ్మ అయిపోయింది. కూతురు బొమ్మ అయిపోయింది. ఇక ఆడి జీవిత కాలం అంతా బొమ్మ దగ్గర కూర్చుని ఆడుతున్నానంట. కథ దేవుని స్తోత్రం. ఇంకెప్పుడు ఏది ఏదో ఏసైకి తెలుసు. కృంగిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తేవాడు మన దేవుడు అన్నమాట. ఏ విషయంలో కూడా కృంగిపోకూడదు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, నా దేవుడు నన్ను నీతిమంతులు, ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, నీతిమంతులు అనుకుంటారంట సమయం వస్తుంది నాకు దేవుడు న్యాయం తీరుతాడని అనుకుంటారంట మనసులో. దేవుని స్తోత్రం. సమయం వచ్చేదాకా కూడా కనిపెట్టుకుని ప్రార్థన చేస్తారంట. దేవుని స్తోత్రం. నీకు కూడా ఒక సమయం ఉంది, వన్ డే ఉంది, ఒక రోజు. ఆ రోజు వచ్చేదాకా నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి కృంగిన ప్రాణంతో. నా ప్రాణమా కృంగొద్దు, దేవుడు యందు నువ్వు నిరీక్షణ ఇచ్చుము, దేవుడే మనకి సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆ సమయం వచ్చేదాకా కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే ఒక రోజున వన్ డే వస్తే ఆ రోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇంకొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నాకు సహాయం చేయండి. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. ఇదిగో తొట్టిల్లో ఈ యొక్క ఆదరణ లేని వారికి, తొట్టిల్లో వారికి ఆదరణ దయచేసే దేవుడు. ప్రభు సన్నిధిలో ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదు. ప్రభు నాకు సహాయం చేయను ఆయన, ప్రభు నన్ను దర్శించిన ఆయన, ప్రభు నన్ను విడిపించిన ఆయన. ఒకవేళ పిరికి వాళ్ళు గింజల వల్ల నువ్వు ఉన్నావేమో,
చేతులు. ప్రభా నేను పిరికి వ్యక్తిగా ఉన్నానయ్యా, భయపడే వ్యక్తిగా ఉన్నానయ్యా, పిరికిదానిగా ఉన్నానయ్యా, పిరికివాడిగా ఉన్నానయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. అయ్యా నా పిరికిదాని నుంచి నన్ను విడిపించున్నాయి. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, యేసయ్యా నేను పిరికి వ్యక్తిగా ఉన్నాను ప్రభు. అయ్యా నన్ను ధైర్యపరచునాయన, అయ్యా నన్ను విడిపించునాయన, అయ్యా నా ప్రార్థన ఆలకించునాయన, అయ్యా నాకు సహాయం చేయనాయన అని ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా బుద్ధిహీనతను క్షమించయ్యా, నా భక్తిహీనతను క్షమించయ్యా, నా ఉదయతను క్షమించయ్యా. ఇదిగో రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇదిగో యేసయ్య వస్త్రము చేయి ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుంది ఉంది. యేసయ్య వస్త్రము చేయి ముట్టుకుంటే స్వస్థత వచ్చిందంట. ప్రార్థన చేసుకుంటాను. ప్రభా సహాయం చేయనాయన, ప్రభా నా బుద్ధిహీనతను క్షమించయ్యా, ప్రభా నా భక్తిహీనతను క్షమించయ్యా, ప్రభా నా ఉదయతను క్షమించయ్యా, ప్రభా నాకు సహాయం చేయనాయన, ప్రభా నన్ను దర్శించునాయన. జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన, నమ్మదగిన దేవా నీకు స్తోత్రం నాయన. అయా నాకు సహాయం చేయనాయన, అయా నన్ను దర్శించునాయన. అయా కృంగిపోయిన స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో అందరూ ఎవరికి వాళ్ళ